రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం హనుమాన్పల్లిలోని మహేశ్వర పిరమిడ్ మహిళా ధ్యాన మహాచక్రం 2019 కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ప్రపంచ ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ యోగా ధ్యానం మానసిక ప్రశాంతతకు సాధ్యపడుతుందన్నారు. యోగా ధ్యానం వల్ల అనాలోచిత కోరికలు, భావోద్వేగాలకు పోకుండా అదుపులో పెట్టుకోవడం యోగాతో సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 10,000 మంది పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పత్రిజీ సతీమణి స్వర్ణమాల పత్రిజీ, విజయ్ భాస్కర్ రెడ్డి, కడ్తాల జడ్పీటీసీ దశరథ్ నాయక్, సర్పంచులు లక్ష్మీ నరసింహారెడ్డి మరియు శంకర్ పాల్గొన్నారు. 10 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పిలుపునిచ్చారు. Telecast of this event was our Pyramid Spiritual Society moment, which is called PSSM, is all about. This is the perfect opportunity to remind ourselves of what PSSM is all about. PSSM was founded by Brahmashri Pitamaha Patriji in the year 1990 with the objective of spreading meditation and spiritual science to one and all. PSSM comprises of more than hundreds of independent and autonomous pyramid spiritual societies involving millions of active members and volunteers across India and all over the world, including USA, UK, Australia and others. Let us remind ourselves the core message of PSSM on this holy event. We are just not the physical entities experiencing random experiences. Instead, we are the eternal energy. We are the eternal consciousness. We are the wisdom entity, constantly choosing and creating our respective own realities. We have to remind ourselves what are the key activities of PSM since the time of inception till today, because we are all part of this big family. Platforms for different section of people for greater interaction. We all know PSSM runs and గత 25 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకులుగా ఉన్నారు. ఆవిడ ఈ PSSM కి వెన్నెముక లాంటిది. ఆవిడ ఓర్పుకి, కష్టానికి ప్రతిఫలమే ఈ రోజు ఈ PSSM ని ఈ రూపంగా మనం చూస్తున్నాం. ఆవిడ సదానంద యోగి ఆశ్రమం, కొట్టాల లాంటి ఎన్నెన్నో PSM ప్రాజెక్ట్స్ కి అడ్వైజర్. మన ఈ మహిళా ధ్యాన మహాచక్రంకి ఆవిడే చైర్మన్. 9 నెలలుగా ఆవిడ చేసిన ప్రయత్నమే ఇది 10 రోజుల పండుగగా రూపుదిద్దుకుంది. మేడం స్వర్ణమాల పత్రిజీ. ఆనందమై మన అధ్యక్షురాలు మలయాళ స్వామి శిష్యు వల్ల అందరూ కలిసి క్లాస్ కట్టండి. మహాచక్రంకి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, కైలాసపురి ప్రాజెక్టులో ముఖ్య కార్యకర్తగా ఆవిడ మన స్వర్ణమాల పత్రి మహిళా ధ్యాన మహాచక్రంకి ట్రెజరర్. ఇంతకు ముందు ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ కి ఆవిడ జమిని లాంటిది. ఇప్పుడు అదే మనం ధ్యాన జగత్ మ్యాగజైన్ గా గుర్తిస్తున్నాము, కానీ ఇది ఆవిర్భవించింది ఆవిడే. సో మేడం రమాదేవి. నా ధ్యాన మిత్రులందరికీ నా మరొక వందనం.
యాక్చువల్లీ ప్రోగ్రామ్ ప్రకారం నేను మాట్లాడాల్సింది ఇక్కడ లేదండి. యాక్చువల్లీ పత్రిసారికి నేను మైక్ ఇచ్చేయాలి. నేను లాస్ట్ టైం కూడా ఇలాగే అన్నాను, మనం ఇక్కడ ఎవరికి ఫేవర్ చేయడానికి రావట్లేదండి, ఇంకొకరిని ఉద్ధరించడానికి రాలేదు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, మనల్ని మనం 3సార్లు ముచ్చటగా ఎన్నికైన మా జయపాల్ యాదవ్ అన్నగారికి, అలాగే ప్రజా హనుమాస్పతి గ్రామ పంచాయతీ, కడతాల గ్రామ పంచాయతీ ప్రజా నాయకులకు, వేదికను అలంకరించిన మహిళా మూర్తులకు, ఇక్కడ విచ్చేసిన జ్ఞాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 2018లో డిసెంబర్లో బ్రహ్మశ్రీ పత్రిజీ గారు వచ్చే సంవత్సరం మహిళా జ్ఞాన చక్రం చేద్దామని అన్నారు. అనగానే సార్ చాలా బాగుంటుంది అన్నాం. ఆ రోజు వచ్చిన థాట్ తోటి ఈరోజు ఈ మధ్యకాలంలోనే నేను మొత్తం 22 సెంటర్లు జరగడం జరిగింది. పెద్ద మొత్తంలో మహిళలు ఒక ప్రపంచంతో కైలాసపతికి రాబోతున్నారు. ఈ 2-3 రోజుల్లో వచ్చి 10 రోజులు ఇక్కడ అఖండ ధ్యానం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమం ఏ సంస్థ వారు 11 రోజులు చేసుకుంటారో నాకు తెలియదు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు సాక్షాత్ 11 రోజులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారి యొక్క ఉదయం నిర్ణయంలో ఆ యొక్క ధ్యానం ఎంత గొప్పగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయం. కైలాసపురి అభివృద్ధి విషయానికి వస్తే నేను చెప్పను, రేపు దయచేసి ఈ వారం రోజులు మీరు ఇక్కడ ఉంటారు, అన్ని చూడండి ఏం చేశామో మీరు సాక్షిగా మీరే చూస్తారు. ఇక్కడ ఈసారి అరేంజ్మెంట్స్ విషయానికి వస్తే దాదాపుగా ఒక 75% అచీవ్ చేశానని నాకు వ్యక్తిగతంగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరి కింద పడుకోకుండా ఎంటైర్ 5,000 మందికి బెడ్స్ ప్రొవైడ్ చేశాం. ఇది ఫస్ట్ సారి అంత గొప్పగా అరేంజ్ చేశాం. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రపంచ మహిళా సభలనే చెప్తున్నారు గురువు గారు. ఇంకొంచెం బాధ్యత పెరుగుతాము, మనకి బాధ్యతలోనే జ్ఞానాన్ని నేర్చుకుంటాం. మనం భూమికి వచ్చింది జ్ఞానాన్ని నేర్చుకోవటానికి. మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు బాధ్యతగా. మహిళ అంటేనే శాంతికి ప్రతిరూపం, ప్రేమకి ప్రతిరూపం, కరుణకి ప్రతిరూపం, అలాగే క్షమాగుణానికి కూడా ప్రతిరూపం. ఆడది అంటే ఇల్లు ఎంత బాగా సర్దుకుంటుందో, సమర్థించుకుంటుందో అన్ని విషయాల్ని, అలాగే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల కూడా మనం ఉత్సాహంతో ముందుకు వెళ్ళి ఈ సత్యసాయిబాబా గారు నాకు ఫస్ట్ ఆత్మజ్ఞానం గురించి చెప్పినప్పుడు అది అలా విన్నానంతే తప్ప పూర్తిగా అర్థం కానీ ఎప్పుడు కూడా అది క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉండేది. ఆ ప్రయాణంలో జరుగుతూ ఉన్నప్పుడు సార్ కలిసిన తర్వాత కొంచెం అర్థమైంది, కాస్త నేర్చుకోవడం మొదలెట్టాను. గిరిసముపచార ప్రత్యహంసాసు తెలిసి నియమిత పరిఖేద తచ్చిర చంద్రపాదై అంటారన్నమాట. అంటే ఆవిడ ఏం చేసిందంటే శివుడు తపస్సు చేసుకుంటుంటే అక్కడ వంట శుభ్రం చేయటం, ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి అవన్నీ తీసుకురావటం, అలాగే తను ఎంతో కష్టపడి ఆ సేవని శివుడికి చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఖేదం వస్తుందో, కష్టం కలుగుతుందో ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని అంతా కూడా ఏదైతే కష్టం వల్ల వచ్చినటువంటి శ్రమ అంతా కూడా శివుడి శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రకాంతితోటి ఆమె ఆ ఖేదాన్ని మర్చిపోయింది, తగ్గిపోయిందంట ఆ ఖేదం అంతా కూడా. ఇలా ఆమె చేస్తూ ఉన్నా సరే శివుడు అనుగ్రహించడు. అప్పుడు ఆవిడ తపస్సు చేస్తుంది. ఎలాగా? నాసికాగ్రస్తమైన సమృద్ధాశ సునిశ్చల ధ్యానిత మనసాదేవం గురువు నిష్ఠభ్రజాగ్రత అని ఆమె అంత చక్కగా ఆమె యొక్క కూర్చునే విధానం అంతా కూడా వర్ణిస్తారు కాళిదాసు. ఆత్మవిద్యను తెలుపు జ్ఞానబోధను చేయ నిస్వార్థ పరులైన వీరధన్యులు కదా, వీరధన్యులు కదా. దివ్యమగు జ్యోతి దీపాల వెలుగులను
సపోర్ట్ చేయడానికి వచ్చానని మాత్రం అనుకోకండి. ఈ ధ్యాన మహాచక్రం ఆగకుండా ఇలాగే ఎంతకాలమైనా సరే యుగాలు ఇది నడవాలని మరీ ఆ పరమాత్మను వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కార్తికేయుడు గారు అదేవిధంగా మన ప్రాంతంపై పూర్తి మమకారం ఆప్యాయతతో ముచ్చటగా మూడోసారి ఎన్నికైనటువంటి పెద్దలు, నాకు రాజకీయ దిశానిర్దేశకులైనటువంటి స్థానిక శాసనసభ్యులు జయపాలరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా నీరజ మేడం గారు, అదేవిధంగా ముఖ్యంగా వేదికలో ఉన్నటువంటి పెద్దలందరూ, నా తోటి సర్పంచ్ శంకర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ధ్యానమూర్తులందరికీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ధ్యానమూర్తులందరికీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీసు యంత్రాంగానికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ వేదిక నుంచి నా సందేశాన్ని ఇచ్చినటువంటి పెద్దల పత్రిక గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు గౌతమ బుద్ధుడు అనాథన సతి అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, ఈరోజు శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని ఈ గౌతమ బుద్ధుడు పత్రిక గారి రూపంలో మనందరికీ అందించడము చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా ఇది పూర్వజన్మ సుఖంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఇంటికి, మన కుటుంబానికి నలుగురు బంధువులు వస్తేనే ఏర్పాట్లు చేయడానికి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఈరోజు చూస్తా ఉన్నాం. కానీ ఏ విధంగా వెనుకడుగు వేయకుండా ఎంత కష్టం వచ్చినా భరించి మరి ఈ మహిళా ధ్యాన మహాచక్రం 2019 కమిటీ సభ్యులందరూ ఇంతమందికి, ఇన్ని వేల మందికి సకల సౌకర్యాలు కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అది చాలా గొప్ప విషయం. ఎన్నో ఏర్పాట్లు చేసిరు. మేము గత 10 రోజుల్లో మేము చూస్తా ఉన్నాం. ఇక్కడ రాత్రిపూట బస చేసేందుకు కూడా చాలా మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి వసతి కల్పించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించింది. మరి వసతుల ఏర్పాటులో కూడా మాకు కూడా భాగస్వామ్యం చేస్తూ మమ్మల్ని కూడా, మా సేవలను కూడా వినియోగించుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ధ్యాన మహాచక్రాల ఏర్పాటుతో ఇక్కడ ఇంతమంది ఒక స్థానంలోకి రావడము చాలా సంతోషంగా ఉంది. మరి మా ప్రాంత ప్రజలకు కూడా ఈ కార్యక్రమం ద్వారా పని దొరకడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ వేదిక మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ సర్పంచ్గా నిలబడ్డానంటే 2018 రోజున పత్రిక గారికి పాద నమస్కారం చేస్తూ, అయ్యా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించని కోరడం జరిగింది. ఈ రోజు పత్రిక గారి ఆశీర్వాదం మేరకు నేను సర్పంచ్గా ఈ వేదిక పైన సవాలుగా మాట్లాడుతున్నాను చెప్పేసి సభాపతిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎక్కడ ఏ ఆటంకం లేకుండా గత సంవత్సరము భూగర్భ జలం లేకపోవడం వల్ల వాటర్కి ఇబ్బంది అయింది. ఆ రోజు ట్యాంకర్లతోటి రాత్రి బాగా కష్టపడి నీళ్లు పోసి మనందరి కాలకృత్యాలు తీర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు లేవు. అద్భుతమైనటువంటి టాయిలెట్స్ కట్టడం జరిగింది పర్మనెంట్ గా. ప్రాంగణం మొత్తం చాలా అద్భుతంగా గత సంవత్సరాలు కాకుండా ఈ సంవత్సరము తెలుగు ఫెస్టివల్ మా మహిళా ధ్యాన మహాచక్రం అందరూ మహిళలు ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మహిళలందరూ ఇబ్బంది పడద్దు, వచ్చిన ధ్యానందరూ ఇబ్బంది పడద్దని చెప్పేసి గత 3 నెలల సంది ప్రహారీ కూడా ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు కలిగజేస్తున్నారు. పత్రిజీ గారంటే నా దృష్టిలో ఒక సాధారణమైన వ్యక్తి కాదు, గొప్ప మహాశక్తి.
వారు కారణజన్ముడు. అందరికీ అలాంటి అదృష్టం రాదు, అలాంటి జన్మ రాదు. అలాంటి జన్మ వచ్చిందంటే వారి తల్లిదండ్రులు ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేశారో ఆ పుణ్య ఫలితం వల్ల వారి తల్లిదండ్రుల గర్భంలో వారు జన్మించడం జరిగింది. మనందరి కూడా ఆదర్శ గురువుగా ఈరోజు మనకందరు కూడా గురువుగా మనకందరు కూడా వారు మన ముందు నిలబడడం జరిగింది. మరి పత్రిజీ గారంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి ఆయన గురు బ్రహ్మ ఆయననే, విష్ణువు ఆయనే, శివుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. మనం ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో అందరం కూడా ఆయన డైరెక్షన్లో పనిచేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అది ముఖ్యంగా నా కల్వకుర్తి నియోజకవర్గానికి పత్రిజీ గారు గొప్ప వరమని నేను భావిస్తా ఉన్నాను. ఒక మహిళకి గుర్తింపు రావాలన్నా పురుషుల్లో కొంత అహంకారం ఉంటుంది, కానీ మహిళలకే మనకి పట్టం కట్టి మీరే చేయండి, మీరైతేనే బాగా చేస్తారు, మీరైతేనే ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దీనికి, ఈ యొక్క కైలాసపురికి అని పత్రిక గారు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, మేమేంటి ధ్యానం మహిళా ధ్యాన మహాచక్రం చేయడం ఏమిటి అని చాలా ఈజీగా తీసుకున్నాను. కానీ రాను 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 ఈ సీరియస్నెస్ నిజంగానే చాలా సీరియస్గా అయింది. మనందరం కూడా ఎంతో టీం వర్క్ తోటి ఈ యొక్క ధ్యాన మహిళా చక్రం అనేది జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఇంతమంది మహిళలతోటి సహా పురుషులు కూడా రావడం ఆశ్చర్యంగానే ఉంది. పురుషుడు ఇక్కడ అక్కడక్కడ వెళ్తున్నారు. అంటే మహిళలు ఎలా చేస్తారు అని చూడ్డానికి వచ్చారు అనుకుంటాను ఈ పురుషులంతా కూడా. మీకు స్టేజ్ చూస్తేనే తెలిసిపోతుంది మా పవర్ ఏంటో. కనుక మీకేం మాటలు ఉండదు ఇక మాట్లాడడానికి కూడా. ఈ ధ్యాన మహిళ మహాచక్రం అనేది చాలా అద్భుతమైన ఘట్టం. ఇది ఈ 11 రోజుల పాటు మన అన్నీ మర్చిపోయి, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ మర్చిపోయి మనం ధ్యానంలో నిమగ్నమైపోయి ఈ యొక్క శక్తిని మనం తీసుకొని వచ్చే సంవత్సరం మహా సభలు మనం జరుపుకోవడానికి ప్రిపేర్ అయిపోవాలి ఇప్పటి నుంచే. ఈ యొక్క మహిళా చక్రం అనేది నేను ఏప్రిల్ నుంచి మొదలెట్టాను. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను ఈ యొక్క ప్రోగ్రామ్స్ అంతా డిజైన్ చేయడం కానీ, ప్రోగ్రామింగ్ కానీ. నాతో పాటు చాలా పెద్ద టీం ఉంది, నేను ఒక్కదాన్ని కాదు. ఆ టీం అంతా కూడా నిజంగా చాలా కోఆపరేషన్ తోటి, వాళ్ళ యొక్క డెడికేషన్ తోటి ఈ యొక్క ప్రోగ్రామింగ్ అంతా, స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగిపడ్డాయి. అండ్ ఈ సంవత్సరమే మనం కట్టాల్లో మీరు చూస్తున్నారు ఎంతో అభివృద్ధి జరిగింది. పిరమిడ్ చూడండి, కాంపౌండ్ వాల్ చూడండి, డార్మెటరీస్ చూడండి, దెన్ మన బాత్రూమ్స్ పర్మనెంట్ బాత్రూమ్స్ వచ్చాయి. అండ్ వాటర్ హార్వెస్టింగ్ వచ్చింది. వాటర్ ఏమాత్రం తగ్గలేదు, చాలా బాగుంది ఇప్పుడు ప్రతిసారి. కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ఈసారి చాలా బాగా జరుగుతుంది. కనుక వీటన్నిటికీ కారణం పత్రి గారు. కానీ ఆయన మనకిచ్చిన పేరు. ముఖ్యంగా ఈరోజు పద్మశ్రీ డాక్టర్ కార్తికేయన్ గారు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చిరకాల మిత్రుడు. ఆయన ది గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మై గ్రేట్ వెల్విషర్ ఆఫ్ అవర్ ఆల్ ఆఫ్ అస్. ముఖ్యంగా ఈరోజు వారి గతించిన కీర్తిశేషురాలైన వారి సతీమణి కళా మేడం గురించి నేను ఆలోచించుకుంటున్నాను. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హర్ బికాస్ ఐ వాంటెడ్ హర్ టు బి హియర్ యాక్చువల్లీ ఆన్ దిస్ డే. అండ్ షీ ఈస్ హియర్ ఆల్సో, న్యాచురల్లీ షీ ఈస్ హియర్.
మనకి ఆప్తమిత్రుడు వీరి సందేశం తీసుకుందాం. తర్వాత వీరిని మనం సత్కరించుకుంటున్నాం. ఈ రాజర్షి బిరుదుని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ వారి సందేశం సహోదరు ట్రాన్స్లేట్ తెలుగు. Maheshwara Pyramid, in the presence of Pujya Patriji and Madam Swarnamala Patriji and all of you medicators, it's a great privilege to be here. ఈరోజు మహిళా ధ్యాన మహాచక్ర అవకాశం ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీతో మరియు ఆయన సతీమణి స్వర్ణమాల పత్రి మేడంతో మీ అందరితో ఈరోజు ఇలా ఉండటం నాకు మహాభాగ్యం. Non-stop. Only because he wants to change the people into the right way of living, righteousness, peaceful, healthy living. ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా ఆయన ఎప్పుడు ఒక చోటు నుంచి రెండో చోటుకి కదులుతూనే ఉంటారు. Quality I most admired in him is his affection, care for anyone on the street also. ఆయనలో నాకు మోస్ట్ నచ్చిన గుణం, చాలా గుణాలు ఉండొచ్చు కానీ మోస్ట్ నచ్చిన గుణం, అందరికంటే నచ్చిన గుణం ఆయనకున్న కరుణ హృదయం, అందరంటే ప్రేమ. He is comfortable with the rich and the poor. ఆయనకి లెవెల్స్ డబ్బుతో సంబంధం లేదు, పేదవాడైనా డబ్బున్న వాడైనా అందరూ ఒకటే. Also, meditators also don't put too much of demand on him. ఆయనకే కాదు, నేను ఆయన ధ్యాన మిత్రులకి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను, కొంచెం ఆయన మీద పని ఒత్తిడి తగ్గించండి. Thanks to the loving care of respected Swarnamala Patriji, he is back in his health, normal, more healthier than ever before I have seen him. స్వర్ణమాల పత్రి మేడం గారు ఇచ్చిన కేర్, ఆవిడ కంపాషన్ వలన పత్రిజీ మళ్ళా మామూలు మనిషి కింద ఇప్పుడు ఉన్నారు. Now, some wrongs are done in this country against the women folk by some criminal-minded people. మనం చూస్తూనే ఉన్నాము, సమాజంలో ఆడవాళ్ళ మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి మన చుట్టూనే. It's a matter of shame. In a country where we worship women as goddess, devi, some people go into the wrong way. ఏ దేశంలో అయితే మనం నమ్ముతామో ఎత్తు నాణ్యంతో పూజైతే రమంతో కత్తులు దేవత అలా అనుకుంటున్న దేశంలో ఈ రోజు ఇలా జరగటం చాలా షేమ్ఫుల్, మనం సిగ్గుపడాల్సిన విషయం. Law, courts and police has not been able to control it. ఒక కోర్టు కానీ ఒక పోలీస్ వ్యవస్థ కానీ ఇలాంటిది ఏది కట్టడి చేయలేకపోతున్నది. But what the technology is, what Patriji has been teaching, becomes spiritual. దీవాన్ని నడుపుకోవడానికి